ఏ వ్యక్తిని గానీ, వస్తువుని గానీ, వ్యవస్థని గానీ కించపరచడం ఈ వీడియోస్ యొక్క ఉద్దేశం కాదు. ప్రతి మనిషిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. పాజిటివ్స్ మాత్రమే మాట్లాడుకోవడం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎందరో మహానుభావులు. ఈరోజు వీడియో కుంటి సాకులు చెప్పడం ఆపండి, స్టాప్ గివింగ్ ఎక్స్క్యూజెస్. కంటెంట్లోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. అబ్దుల్ కలాం గారు సేయింగ్, మంచి కోసం మనం చేసే ప్రయత్నంలో ఓడిపోయినా అది గెలిపే అవుతుంది అని. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది ఎందుకు ఎడ్యుకేషనల్ కంటెంట్ తీసుకున్నావు, ఎంటర్టైన్మెంట్ కంటెంట్ తీసుకోవచ్చు కదా, ఎక్కువ వ్యూస్ వస్తాయి, మనీ వస్తుందని. బికాస్ నేను ఏదైనా చేశాను అంటే దానివల్ల నాకు యూజ్ ఉండాలి, చూసే ఆడియన్స్ కూడా యూజ్ ఉండాలి అని ఈ ఈ కాన్సెప్ట్ని నేను ఎంచుకోవడం జరిగింది. నా వీడియోస్ వల్ల ఒక్కరి లైఫ్ చేంజ్ అయినా నేను సక్సెస్ అయినట్టే. రైట్ టైంలో ఒక మంచి మాట ఒక మనిషి జీవితాన్ని మారుస్తుంది అని నేను బిలీవ్ చేస్తూ ఉంటాను. మీకు మోటివేషన్ కావాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. లేదు మేడం, నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి. కంటెంట్లోకి వెళితే కుంటి సాకులు చెప్పడం ఆపండి, స్టాప్ గివింగ్ ఎక్స్క్యూజెస్. నా దగ్గర టైం లేదు, నా దగ్గర మనీ లేదు, నా దగ్గర ఓపిక లేదు, నేను అలసిపోయాను, నా వల్ల కావట్లేదు, పేరెంట్స్ సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, లేదా ఎవరైనా సపోర్ట్ చేస్తే నేను ఈ సిచ్యువేషన్లో ఉండేవాడిని కాదు, అది చేసేవాడిని, ఇది చేసేవాడిని, నాకు ఏదో సపోర్ట్ లేకపోవడం వల్ల నేనేం చేయలేకపోతున్నాను. ఇవి ఏమీ రీజన్స్ కాదు. ఈ అన్ని సాకులు చెప్పుకొని మిమ్మల్ని మీరే సక్సెస్ నుంచి దూరం చేసుకుంటున్నారు. ఈ సాకులు ఎవరికి ఉపయోగపడతాయో తెలుసా? ఏమీ చేయలేక ఖాళీగా ఉండేవాళ్ళు ఒక కంఫర్ట్ జోన్లో ఉండడానికి ఈ సాకులన్నిటినీ రీజన్స్ లాగా చెప్పుకుంటూ లేజీగా బతుకుతూ ఉంటారు. మీ లైఫ్లో ఏదైనా సాడ్ సిచ్యువేషన్ జరిగి ఉంటే ఆ సాడ్ సిచ్యువేషన్ అక్కడితో వదిలేయండి. ఆ సాడ్ సిచ్యువేషన్ తలుచుకుంటూ నా లైఫ్లో ఫలానా జరిగింది, అట్లా జరిగింది, నా లైఫ్లో ఇది జరగడం వల్ల నేను ఏం చేయలేకపోతున్నాను అని మీ మీద మీరు సానుభూతి చూపించుకోవడం ఆపేయండి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఫలానా వాళ్ళ సపోర్ట్ ఉంటేనే నేను ఇది చేయగలను, లేకపోతే చేయలేను అనే ఆలోచనని మీ మైండ్లోంచి తీసేయండి. మీకోసం ఎవ్వరూ రారు. కనిపించిన ప్రతి ఒక్కరికి మీ సాడ్ స్టోరీ చెప్పి ఓదార్పు యాత్రల కోసం, సంతాప సభల కోసం వెయిట్ చేయకండి. వాట్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. జరిగిపోవాల్సింది జరిగింది. మీరు ఏం చేసినా సరే దాన్ని తిరిగి మార్చలేరు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. లైఫ్లో ఒక పర్సన్ సక్సెస్ఫుల్ అయ్యి మంచి స్టేజ్లో ఉండి ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ, డబ్బులు సంపాదించినప్పుడు కానీ, ఒక లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నప్పుడు వాళ్ళని చూసి మనలో ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. ఈజీగా స్టేట్మెంట్ పాస్ చేస్తాం, వాడికి డబ్బులు ఉన్నాయి అందుకే వాడి లైఫ్ లగ్జరియస్గా ఉంది, బిందాస్ లైఫ్ వాడిది అని. వాళ్ళు కష్టపడ్డారు కాబట్టే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారు, లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతున్నారు, కష్టానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం, మీరేం చేస్తున్నారు? వాళ్ళని చూసి ఈజీగా స్టేట్మెంట్ పాస్ చేసే మైండ్ సెట్ని మార్చుకోండి. నీకేం తక్కువ? మీలో సాధించగలిగే సత్తా లేదా, పట్టుదల లేదా? మీ దగ్గర అన్నీ ఉన్నాయి. మీలో ఉన్న కసిని, పట్టుదలని, కృషిని బయట పెట్టి మీ కళని సాధించడానికి ఇప్పుడే మీరు ప్రయత్నించడం మొదలు పెట్టండి. ఇంతకంటే మంచి సమయం మీకు రాదు. టైమ్ ఈజ్ సో ప్రీషియస్. ఒక్కసారి టైం వెళ్ళిపోయిందంటే దాన్ని మళ్ళీ తిరిగి దక్కించుకోవడం మన వల్ల కాదు. మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయండి. అవతల వాళ్ళ లైఫ్ని జడ్జ్ చేయడం ఆపేయండి. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ సక్సీడ్. ఇప్పుడు మీ దగ్గర ఉన్న రిసోర్సెస్, టైం కానీ, టెక్నాలజీ కానీ రేపు పొద్దున్న ఇలా ఉండకపోవచ్చు. రేపు మా ఏఐ టెక్నాలజీస్ అన్ని కొత్త టెక్నాలజీస్ అన్ని వస్తూ ఉన్నాయి. రేపు ఈ పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇప్పుడున్న టైం యూటిలైజ్ చేసుకోకపోతే నీ ఆపర్చునిటీని నువ్వే కోల్పోతున్నట్టు. ఒప్పుకుంటాను, ఎస్, లైఫ్లో అందరికీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవ్రీ వన్ హ్యావ్ ఎ ప్రాబ్లం. కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ పక్కన పెట్టండి. మీరు సాధించాలనుకున్న కళ మీద ఫోకస్ పెట్టండి. మీకు కావలసిన దానికోసం మీరు మాత్రమే పోరాడాలి. వేరే వారు ఎవ్వరూ తెచ్చి మీకు ఆ సక్సెస్ని మీ చేతిలో పెట్టలేరు కదా.
ఈ సక్సెస్ కోసం బయలుదేరే ప్రయత్నంలో మీకు చాలా అబ్స్టాకిల్స్ ఎదురవుతూ ఉండొచ్చు. ఆ అబ్స్టాకిల్స్ వచ్చినప్పుడు ఈ ఈ అడ్డంకులన్నీ ఒక సాకులు అని గుర్తు తెచ్చుకొని రియలైజ్ అవ్వండి. ఈ అబ్స్టాకిల్స్ అన్నిటిని మీరు ఎట్లా రివర్స్ చేయాలి అంటే, అవి మీరు ఏవైనా చేయలేనని అనుకున్నప్పుడు ఈ ఎక్స్‌క్యూజెస్ అన్నిటిని ఒక అబద్ధాలుగా భావించండి. ఒక మాయా లోకంలాగా భావించండి. మీరు ఒక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోకండి. వాటి నుంచి బయటికి రండి. వాటన్నిటికి ఒకటే ఒక సొల్యూషన్ టైం. టైంని మేనేజ్ చేసుకోండి. టైంని యూటిలైజ్ చేసుకుంటే మీరు అనుకున్నవన్నీ సాధించగలుగుతారు. ఒక షెడ్యూల్ మెయింటైన్ చేసుకోండి. అప్పుడు మీకు డైలీ లైఫ్‌కి మీరు సాధించాలనుకునే కలకి ఒక టైం పెట్టుకోవడం వల్ల మీ ప్రాబ్లమ్స్‌కి, మీ గోల్‌కి ఎక్కడా క్లాష్ రాదు. మీకు సాధించగలిగే పట్టుదల ఉంది, అనుభవం ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. మీకు కావాల్సిందల్లా ఒక క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ ఒక పద్ధతిగా వెళితే మీ గోల్‌ని మీరు ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. ఏ అడ్డంకులొచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. ఫేస్ ద ఛాలెంజెస్ టు ఎక్స్‌పీరియన్స్ ద సక్సెస్. ఇప్పుడు పెద్దగా ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఒకప్పుడు చిన్నగా మొదలైనవి అని గుర్తుపెట్టుకోండి. అందని పండుకి విలువ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. మీరు కోరుకున్నారని చెప్పి అదొచ్చి మీ ఒళ్ళో వాలిపోదు కదా! మీరు ప్రయత్నించి, కష్టపడి దాన్ని గెలుచుకుంటేనే మీరు దాని విలువ తెలుసుకుంటారు. యూ హ్యావ్ టు మీకు కావాలనుకున్న దానికోసం మీరే ప్రయత్నించాలి. వేరే వాళ్ళెవ్వరూ మీకు దాన్ని తెచ్చివ్వరు. యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ ద రైట్ ప్లేస్. దిస్ ఈస్ ద రైట్ టైమ్. దిస్ ఈస్ ద రైట్ ఆపర్చునిటీ టు స్టార్ట్ వర్కింగ్ ఫర్ యువర్ డ్రీమ్స్. ఈ రోజే మొదలుపెట్టండి. ఇప్పుడే మొదలుపెట్టండి. రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అని పోస్ట్‌పోన్ చేసుకుంటూ, సాకులు చెప్పుకుంటూ మీ గోల్ నుంచి మిమ్మల్ని మీరు దూరం చేసుకోకండి. దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు స్టార్ట్. ట్రస్ట్ మీ. స్టార్ట్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియోలో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. మీ విలువైన సూచనలు కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. సో దట్ నేను నా ఫర్దర్ వీడియోస్‌లో నన్ను నేను డెవలప్ చేసుకోవడానికి అవన్నీ నాకు యూజ్‌ఫుల్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎందరో మహానుభావులు.